లోక్సభ స్పీకర్ పీఠంపై పొలిటికల్ ఫైట్ నడుస్తోంది. లోక్సభ ఎన్నికల్లో బలం పెంచుకున్న విపక్ష పార్టీలు స్పీకర్ ఎన్నికపై కన్నేశాయి. డిప్యూటీ స్పీకర్ పదవి తమకివ్వకుంటే స్పీకర్ ఎన్నిక జరగాల్సిందే అన్న డిమాండ్ వినిపిస్తున్నాయి. మరి ఒకవేళ అదే జరిగితే పరిస్థితి ఏంటి? లోక్సభ ఎన్నికల్లో విజయం సాధించిన బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ముచ్చటగా మూడోసారి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. హ్యాట్రిక్ విజయం సాధించిన మోడీ మూడోసారి భారతదేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. ఆయనతో పాటు 72 మంది కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. మంత్రులకు శాఖల కేటాయింపు సైతం పూర్తయింది. దీంతో ఇప్పుడు లోక్సభ స్పీకర్ పదవిపై దేశ రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. లోక్సభ అధ్యక్ష పదవి ఏ పార్టీకి చెందిన వ్యక్తికి దక్కుతుందోనన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది. ఈసారి ప్రభుత్వ ఏర్పాటుకు కావలసిన మ్యాజిక్ ఫిగర్ సీట్లు బీజేపీకి సొంతంగా రాకపోవడంతో లోక్సభ అధ్యక్ష పదవిపై రాజకీయం నడుస్తోంది. సార్వత్రిక ఎన్నికల్లో లోక్సభలో బలం పెంచుకున్న విపక్ష పార్టీలు స్పీకర్ ఎన్నికపై కన్నేశాయి. తమకు డిప్యూటీ స్పీకర్ పదవి ఇవ్వాలన్న డిమాండ్ను తెరపైకి తెస్తున్నాయి. ఒకవేళ అలా ఇవ్వకుంటే స్పీకర్ ఎన్నిక నిర్వహించాలనే డిమాండ్ను గట్టిగా వినిపిస్తున్నాయి. దీంతో దశాబ్దాలుగా ఏకాభిప్రాయంతోనే జరుగుతున్న లోక్సభ స్పీకర్ ఎన్నిక సంప్రదాయానికి తెరపడుతుందా అన్న చర్చ ఊపందుకుంది. ఒకవేళ అదే జరిగితే స్వతంత్ర భారత చరిత్రలో తొలిసారిగా స్పీకర్ ఎన్నికకు శ్రీకారం చుట్టినట్లవుతుంది. ఇక లోక్సభ స్పీకర్ ఎన్నిక విషయంలో ఏకాభిప్రాయం కోసం గట్టిగా ప్రయత్నిస్తోంది ఎన్డీఏ. విపక్షాలను ఒకతాటిపైకి తెచ్చి తాము అనుకున్న వ్యక్తికే అధ్యక్ష పదవి ఇవ్వాలని ట్రై చేస్తోంది. మరోవైపు ఎన్డీఏ కూటమిలో కీ రోల్ ప్లే చేస్తున్న టీడీపీ, జేడీయూ పార్టీలు స్పీకర్ పదవిని ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. కేంద్ర కేబినెట్ లో కూడా కీలకమైన హోంశాఖ, రక్షణ, ఆర్థిక శాఖ, విదేశీ వంటి శాఖలన్నీ బీజేపీ తమ వద్దే ఉంచుకుంది. దీంతో స్పీకర్ పదవి ఎట్టి పరిస్థితుల్లో తమకు ఇవ్వాలని టీడీపీ, జేడీయూ కోరుతున్నట్లు పొలిటికల్ సర్కిల్స్ లో ప్రచారం జరుగుతోంది. అయితే ఈసారి ఇండియా కూటమి బలంగా ఉండటం, సభ వ్యవహారాలు నడపడం కీలకంగా మారడంతో స్పీకర్ పదవిని బీజేపీకి చెందిన వ్యక్తికే ఇవ్వాలని కాషాయ పార్టీ హైకమాండ్ భావిస్తున్నట్లుగా జోరుగా ప్రచారం జరుగుతోంది. మొత్తంగా ఎన్నికల్లో 233 స్థానాల్లో గెలుపొందిన విపక్ష ఇండియా కూటమి డిప్యూటీ స్పీకర్ పదవి కావాలని డిమాండ్ చేస్తోంది. అదేవిధంగా స్పీకర్ పదవిని తీసుకోవాలంటూ ఎన్డీఏకు సూచిస్తోంది. ఇందుకు మద్దతు కూడా ఇస్తామని ప్రకటిస్తోంది. ఈ క్రమంలో ప్రతిపక్ష నేతను ఉపసభాపతిగా అంగీకరించకుంటే స్పీకర్ పదవికి ఎన్నిక నిర్వహించాలంటూ ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని కాంగ్రెస్ నేతలు కామెంట్ చేస్తున్నారు. మరి చూడాలి ఏం జరుగుతుందో. ప్రధాని మోదీ ఎలాంటి మ్యాజిక్ చేస్తారో.